హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు ఒక సినిమా రిలీజ్ అయింది. Thank you, పాజిటివ్ thank you బాగానే so ఉంది. much. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. సో మీకు కంటిన్యూ సినిమాలు వస్తున్నాయి, కానీ మధ్యలో ఈ కాంట్రవర్షియల్ గురించి మాట్లాడుతున్నారు కదా, అవి అంటే మీరు డిస్టెన్స్లో ఉండడం వలన, చెన్నైలో ఉండడం వలన, హైదరాబాద్కి ఆ డిస్టెన్స్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉందా? అవును, ఇది దీంతో ఆపేద్దాం సార్. ఎందుకంటే ఆ, మీరు ఎంత యాంగిల్లో చెప్పినా సందీప్ రెడ్డి గారు హూ ఎవర్ నా గురించి నేమ్స్ తీసుకోవచ్చు. No problem, sir, no problem. Because that one- డిస్టెన్స్ లో ఉండడం వలన that one ఇబ్బంది name is అవుతుందా? written in- ఇక్కడ ఇండస్ట్రీకి అక్కడే లేదు, నా గురించి ఎవరు ఏం చెప్పినా వాళ్ళు నా డైరెక్టర్ సార్. వాళ్ళ గురించి బయట వచ్చి చెప్పకూడదు. ఓకే, ఇతనికి నాకు ఏదైనా డిస్కషన్ వస్తుంది, ఆర్గ్యుమెంట్ వస్తుంది అనుకోండి, అది మా మధ్యలో నాన్న అమ్మ ఫ్రెండ్స్ ఒకరొకరు అదే చెప్పాను, ఒకరు ఫ్రెండ్స్గా బిహేవ్ చేస్తారు, ఒకరు నాన్నలాగా, ఒకరు అమ్మలాగా. అలాంటి ఇంటర్వ్యూస్, అలాంటి కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఉండిపోరాదే మూవీ సాంగ్ రిలీజ్ అవుతుంది, పెద్ద హిట్. చాలా పీపుల్ ఆర్ రిలీజ్, చాలా బాగుంది చెప్తున్నారు. త్రివిక్రమ్ గారు ఒక మూవీలో అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ ఇది డ్యాన్స్ చేస్తున్నారు. సుకుమార్ గారు ఒక మూవీ లాంచ్ చేస్తున్నారు. మహేష్ బాబు గారు ఇప్పుడు అకాడమీ బాంలో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు ఎండ్ ఆఫ్ ద మూవీ ఫస్ట్ టికెట్ తీసుకుంటున్నారు. చాలా మంచి పీపుల్ ఇన్ ఇండస్ట్రీలో నన్ను పైకి ఎక్కడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. కీరవాణి గారు, డిఎస్పి గారు, తమన్ గారు సాంగ్ బాగుంటే ఫోన్ చేసి బాగుందిరా బాబు అన్నట్టు చెప్తున్నారు. అనదర్ థింగ్, నాకే దానికి అది బాధ ఉందనుకోండి, అప్పుడే బయట వచ్చి నేను సరే వాళ్ళు ఇలా చేశారు, నేను ఇలా చేశారు అన్నట్టు. ఎక్స్పెక్టేషన్ ఏంటి? అతను తిట్టారు, నేను తిట్టాలా? లేదు, అది నేను రదన్. నా గురుగారు రెహమాన్ సార్, హీ చోస్ లవ్. హేట్ అండ్ లవ్లో ఆస్కర్ డైలాగ్ అదే కదా. సో చూస్ లవ్. మనం ఇలా ఉండడం, నేను ఇలాగే సార్. కోపం వస్తే చూపిస్తాను, మళ్ళీ నెక్స్ట్ మినిట్ నా తప్పేంటి నేను ఫీల్ అవుతాను, నెక్స్ట్ ఏం కరెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి మూవీకి సంబంధించిన ఒక్క ట్రాక్లో నా క్వాలిటీ సఫర్ అవ్వదు. ఇప్పుడు ఇలా చెప్పారు అని నేను చెత్త ట్రాక్ ఇచ్చి పోదు ర్యాప్ చేసి, లేదు 1 minute ట్రాక్ ఇచ్చాను, అది ఇది ఏదో డైలాగ్స్ వచ్చింది, కానీ దాన్ని మిక్స్ చేసి మాస్టర్ చేసి బయట రెహమాన్ సార్ స్టూడియోలో జరిగింది ఇవన్నీ. అర్జున్ రెడ్డి బయట వచ్చి అబ్బా హిట్ అని చెప్పినప్పుడు నాకు ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. ఇవన్నీ వస్తుంది సార్, వస్తుంది పోతుంది. మీరు కూడా టుమారో ఇతను ఎలా గుడ్ బాయ్ ఇమేజా, కవర్ చేస్తున్నారా, కవర్ డ్రైవా, ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు సందీప్ గారు పెద్ద డైరెక్టర్, దానికి ఇతను కవర్ చేస్తున్నారు, ఇలాంటి డైలాగ్స్ వస్తుంది సార్. నేను అప్పుడు అందాల రాక్షసి చేశాను, ఎవడే సుబ్రహ్మణ్యం పెద్ద మూవీ సార్. నాగశ్విన్ నవ్వు తిట్టడమే రాదు, చాలా స్వీట్. హను రాఘవపుడి ఒక యాంగిల్. సో అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం పెద్ద మూవీ చేసినప్పుడు సందీప్ గారిని ఫస్ట్ ఫ్యాన్ బాయ్గా ఇతను బాగా చేస్తారు అని అక్సెప్ట్ చేసుకుని ఫస్ట్ అగ్రిమెంట్లో సైన్ చేసి వీఆర్ వర్కింగ్. అప్పుడు సందీప్ గారు నో నేమ్. సో స్టార్టింగ్లో సందీప్ ఇప్పుడు నాకన్నా పెద్ద గై, బికాస్ హీస్ నాలెడ్జ్ లైక్ దట్ ఓన్లీ. ఆ టైంలో అతన్ని నమ్మాను కదా. సో అలా నమ్మి అతనితో వర్క్ చేసిన అదే ఫ్యాన్. నెక్స్ట్ తమిళ్ వర్షన్ ఆఫ్ అర్జున్ రెడ్డి నేను చేశా. అతని మీద కోపం ఉంటే నాకు ఈ మూవీ వద్దు, నన్ను ఇలా చెప్పారు, నన్ను నడుచుకోలేదు, మనసు నుంచి చెప్తున్నా. హీఈస్ గ్రేట్ డైరెక్టర్. తెలుగు సినిమా బయట రావడానికి అన్ని డైరెక్టర్స్ కష్టపడుతున్నారు. దీంట్లో ఫ్లాస్ ఇప్పుడు డైరెక్టర్స్కి, కెమెరామెన్కి, డైరెక్టర్స్కి, హీరోకి చాలా గొడవలు వస్తుంది, బయట ఎవరు చెప్పట్లేదు. చెప్పింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు అది నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను పట్టించుకోని అంటే మంచి సాంగ్స్ రాదు నెక్స్ట్ మూవీలో. సో ఎనీ ఆపర్చునిటీ, నాలాగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కొక్క సాంగ్ కోసం తిరుగుతున్నారు సార్. 3000 పీపుల్ ఆర్ రన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా, చాలా కష్టపడుతున్నారు. నాకు ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ని వాళ్ళు ఏం చెప్పినా, మా గురించి డిస్కస్ చేసినా అది నెక్స్ట్ లెవెల్. ఈ మూవీలో నేను అదే వర్షన్, ఈ మూవీ ఎందుకు చేస్తున్నావు అన్నట్టు ఎవరు అడిగారంటే, ఇలాంటి ఒక అమ్మాయి మైండ్ నుంచి ఒక స్టోరీ రాయాలి, నేను పోరాడాలి, నేను ఈ సినిమాలో నేను ఒక సినిమా చేయాలి అన్నప్పుడు ఎవరు వచ్చి మ్యూజిక్ చేస్తారో లేదో నేను ఉండాలి. కమింగ్ బ్యాక్ టు డియర్ ఉమా, ఇది రాక్ స్టార్ స్టోరీ వినిపిస్తుంది, సాంగ్స్ కూడా ఇది ఉంది. సో దీనికోసం ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ అవును. దీంట్లో హీరో గారు
గిటార్తోనే ఉంటారు. ఫస్ట్ లవ్ ఆఫ్ గిటార్. సో గిటార్ ఎక్స్పెరిమెంట్స్ కొంచెం చేశాను. మ్యూజికలీ అనదర్ థింగ్, కొంచెం ఈ మూవీలో ఒక మెసేజ్ లిటిల్ పించ్ ఉంది. అది డైరెక్టర్ గారు స్టోరీలో ఆ రియల్ స్టోరీని బయట చూపించడానికి హిడన్గా స్టోరీ రాశారు. ఆ డ్రీమ్ ఏంటంటే 40 days డ్రీమ్ నాకు అనిపించింది అంటే ఇలాంటి ఇంకొక అమ్మాయికి జరగకూడదు, అదే డ్రీమ్. అది బయట చెప్పడానికి ఈ స్టోరీ అది రాశారు. సో యాజ్ అ గర్ల్, ఒక గర్ల్ చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు, హిట్ అవుతుందా, ఫ్లాప్, అన్నీ వస్తుంది సార్. ప్యాషన్ ఉంది కదా, అందరూ అదే నన్ను వస్తున్నాము. హిట్ ఫ్లాప్ అదెల్లా మాటలే కదా సార్. సూపర్గా చేస్తున్నారు, సూపర్గా మన ఐడియా బయట రావాలని చేస్తున్నారు. కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఫినాన్షియల్ ప్రాబ్లం చెప్పారు కదా, అది నాకు చాలా తెలుసు. అమ్మ లేకపోతే ఇక్కడ మూవీ రిలీజ్ చాలా కష్టం ఉంది. చాలా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు, నాకు తెలుసు సార్, పర్సనల్గా తెలుసు. సో ఇంత కష్టపడి ఒక మూవీ చేస్తున్నారు, నేను సపోర్ట్ చేస్తున్నాను అంతే. పృథ్వీ గారు, కెన్ యూ పాస్ ద మైక్? యా, హాయ్, ని మైసెల్ఫ్ హేమ.